హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిత. గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మణికంఠ అనే చెప్పాలి. బిగ్ బాస్ ఇల్లు మొత్తం మణికంఠ గురించే నడిచింది. ఇది నా ఒపీనియన్, నా రివ్యూ. నైటే పెట్టాల్సిన వీడియో ఆల్రెడీ అయిపోయింది, టాపికే అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకంటే నైట్ పవర్ కట్, వాన, ఫీవర్ అన్నీ కలిసిపోయినాయి, లేట్ అయిపోయింది. సారీ. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వలన కొంచెం ముందుకు వెళ్తుంది. ప్లీజ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మణికంఠని చూసి నాకైతే సింపతి కార్డ్ యూజ్ చేసి ఆడడానికి రాలేదు అనేది అయితే నాకు అర్థమైంది. నేనే సింపతి కార్డ్ యూజ్ చేస్తుండేమో అని అనిపించినా కూడా నైట్ చూసిన తర్వాత అది కాదు అనేది నాకైతే అర్థమైపోయింది. బిగ్ బాస్ దగ్గర ఏదో అంతా తెలిసిపోయింది, నేను బయటకు ఎట్లా వెళ్ళాలి అంటే ఎక్కడ సూసైడ్ చేసుకుంటాడేమో. ఆల్రెడీ సూసైడ్కి వెళ్ళాను అన్నది కదా. నిజంగానే కొంతమందికి మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు, ఏదైనా చిన్న టాపిక్ కూడా కొంతమంది వీక్ అవుతారు మెంటల్గా. సో తొందరగా తను పెరిగిన వెదర్ బట్టో, తనే చెప్పిన నేను పెరిగిన సాయిల్ బట్టో నేను ఇట్లా తయారైనా అని. సో తను పెరిగిన విధానాన్ని బట్టో, ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరున్నప్పుడు ఇద్దరి దగ్గర సమక్షంలో పెరిగిన పిల్లలకి, సింగిల్ పేరెంట్ దగ్గర పెరిగిన పిల్లలకే తేడా ఉంటుంది. అలాంటిది తను మారు తల్లి దగ్గర కూడా కాదు, మారు తండ్రి దగ్గర. సో ఏదో ఒకటి తను బాగానే చూసుకున్నా, ఎక్కడో ఇప్పుడు ఒక దగ్గర మన తండ్రి మనని ఒక మాట అనేదానికి, వేరే వాళ్ళు మనని ఒక మాట అనేదానికి మనం తీసుకోలేము. మన అమ్మ 100 మాటలు అనని, మన చిన్నమ్మే కానీ మన అక్కే కానీ, మన అక్క అన్నా పర్లేదు, ఎంత మంచిగా పెరిగినా. ఇప్పుడు చాలామంది చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగే వాళ్ళు ఉంటారు. మన అమ్మ అంటే తీసుకుంటాం, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత క్లోజ్గా ఉన్నా కూడా వాళ్ళు అన్నది మైండ్లోకి ఎక్కించుకుంటాం. అట్లా తనను ఎక్కడో తన చిన్నప్పటి నుంచి మెంటల్గా స్ట్రెస్ అయిపోయాడు. తను ఏది తీసుకోలేకపోతే తన మెంటల్ కండిషన్ బాగాలేకపోవడం వల్లనే తను ఇలా బిహేవ్ చేసిండు. కానీ నాకు అనిపించిన ఒపీనియన్, తను కావాలని సింపతి కార్డుని యూజ్ చేయలేదు అనేది అయితే నాకైతే అనిపించింది. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్లో పెట్టండి. ఇక వీడియోలోకి వెళ్తే ప్రతి ఒక్కరూ మణికంఠ ఇష్యూతోనే నడిచింది. ఇక ప్రేరణ కానీ అసలు చాలా ఏడ్చిరు, ఇల్లంతా సముద్రం అయిపోయింది. అంత ఏడుపు, ముసలి కన్నీళ్ళు, అది ఇదని మాత్రం ఎవ్వరు పెట్టకండి ప్లీజ్. అంత ఓన్గా ఏడుపులు, అంత ఓవర్ యాక్టింగ్లు చేయడానికి అక్కడ మహానటి సినిమా సావిత్రి కాదు కదా తను. సో ఒకరి ఏడుపును, ఒకరి పర్సనల్ ఇష్యూస్తో మనం కామెంట్లు చేసుకొని డబ్బులు చేసుకోవాలని మాత్రం అనుకోవద్దు ప్లీజ్. తన గేమ్ విధానానికి వస్తే తను చెప్పిండు తన ఫ్యామిలీ గురించి, అది ఫేకా నిజమా అన్నది పక్కన పెడితే, తను ఏడ్చిన ఏడుపు రైటు. తన లోపల ఏదో చెప్పుకోలేని బాధ ఉంది, ఆ విషయాన్ని నేను కూడా చెప్పను అని బిగ్ బాస్ అన్నాకనే తనకు థ్యాంక్స్ చెప్పిండు. నిఖిలు వాళ్ళు అందరూ ఓదార్చిరు, తను తొందరగా కంట్రోల్ కాలేకపోయిండు. ఇదంతా నిజమే. సో తను ప్రాబ్లం ఏంటంటే తన ఊరికే గతాన్ని దొవ్వుతుండని, ఈ వీక్ గతాన్ని దొవ్విండు అని అనుకుంటారు కదా, నిన్నటితోనే స్టాప్ అదిగా. ఇక తను మళ్ళీ గతాన్ని తోడకపోతేనే తను బిగ్ బాస్లో ఉండగలడని నేను అనుకుంటున్నా. నైట్ ఏమనిపించిందంటే తను వెళ్తే అసలు బయటనే సూసైడ్ చేసుకుంటాడు ఏంది పిల్లగాడు అన్న రేంజ్లో తను బాధపడుతుండు. తన నిజం ఇది, నా నిజం ఇది అని చెప్పి విగ్గు కూడా తీసేసిండు. ఒక చిన్న పిల్లాడిలాగా ఒక నేషనల్ షోలో ఉన్నట్టు కాకుండా తను చాలా బాధపడ్డాడు నిజంగా. సో చూడాలి, ఇప్పటి నుంచైనా తన గేమ్ చేంజ్ చేసుకోవాలి. మెంటల్గా ఆడడమా, ఫిజికల్గా ఆడడమా అనేది కాదు. అక్కడ మనం ఆడడానికి వెళ్ళినా అక్కడ మనల్ని ఆడిచ్చేటోడు అక్కడ ఉంటాడు. తను ఏదో అనుకొని వెళ్ళుండొచ్చు, మేబీ అది కాలేదు, తనకే రివర్స్ అయిపోయింది. తన గతం అన్నది తనకే రివర్స్ అయిపోయింది. ప్రతిసారి మనం ఏంటి నేనేంటి అనేది ఎవ్వరు చెప్పుకోవద్దు. నెక్స్ట్ సోనియా కూడా బాగా ఆడింది. కాకపోతే సోనియా టాప్ 5 దాకా వెళ్తుందా, బిందు మాధవి లాగా షేరు టైగర్ అనేసి బాగానే అంటుంది. సో బిందు మాధవి లాగా టైటిల్ దాకా వెళ్తుందా చూడాలి. సెకండ్, సోనియా అంత బాగానే మాట్లాడుతుంది కానీ ఎందుకో తను ఇలాగే కంటిన్యూ అయితే మళ్ళీ రతికక్క అవుతుందేమో అని నాకు అనిపించింది. పోయి నిఖిల్ ఎక్కువసేపు తనతో మాట్లాడే విధానాన్ని చూసి నిఖిల్ టీంలోకి పంపించిండేమో బిగ్ బాస్ అని అనిపించింది. ఎందుకంటే వీళ్ళే సెలెక్ట్ చేసుకుర్రు 3 గ్రూపులు ఆల్రెడీ. మేస్త్రి గ్రూపులు వీళ్ళు ముగ్గురున్న చీఫ్లకు వెనకాల ఎవరి గ్రూప్ వాళ్ళకి అనేసి, నైనికకు ఒక 5 మెంబర్స్, యశ్వి గౌడకు ఒక 5 మెంబర్స్, నిఖిల్కి వచ్చే వరకు 4 మెంబర్స్. ఎందుకంటే 14 మెంబర్సే కదా, 15 కాలేదు కాబట్టి. సో ఈ సెలక్షన్ ప్రాసెస్లో లాస్ట్కు తీసుకోవడం వలన నిఖిల్కి 4 అయిపోయారు అనమాట, 14 మెంబర్స్ కాబట్టి. సో తనను లాస్ట్ పిలిచింది నిఖిల్ గ్రూప్లో బిగ్ బాస్ వేయాడు. ఎందుకంటే బిగ్ బాస్ గేమ్ మనకు రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అది తన ఆట కావాలనే లాస్ట్ వరకు తీసుకొచ్చిండు. స్ట్రాంగ్ టీం వచ్చేసి నాకు అనిపించింది అంటే ఫిజికల్గా
యశ్వి గౌడ ఉంది. సో నిఖిల్ది కూడా బాగానే ఉంది, నైనికాది కూడా బాగానే ఉంది, చూడాలి. ఇంకా ఈ గ్రూపులు పెట్టితే పోయినసారి సీజన్ బాగా హిట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా గ్రూపులు పెట్టిండేమో బిగ్ బాస్ అని అనిపించింది. ఇంకా బయట కొంచెం మణికంఠను అట్లా ఇట్లా అని చూపిస్తుర్రు కొంతమంది చిల్లర పిల్లలు. ప్లీజ్ పెట్టకండి, ఎందుకంటే ఒకరి పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందో మనకు తెలియదు కదా. ఒకరి ఎమోషన్ని మనం ఇలా చూపించడం కరెక్ట్ కాదు. ఇది ఒక షోలో ఏదో కామెడీ షోలలో చూపించిందని చూపించినట్టుగా ఇప్పుడు చూపించద్దు ప్లీజ్. ఎందుకంటే తనకు సింపతి కార్డు యూజ్ చేసి ఆడడానికే వస్తే నెక్స్ట్ ఇంకా వీక్లో కూడా తను అదే యూజ్ చేస్తాడు. అప్పుడు మీరే బయటికి పంపించవచ్చు, కానీ దాన్ని యూజ్ చేసి మాత్రం నెగిటివ్ అయితే చేయకండి. ఎందుకంటే నేను తన గేమ్ గురించే మనం చూసి ఓటేయాలి కాబట్టి అసలు అతను ఎవరో కూడా తెలియదు మనకి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా బిగ్ బాస్ కెమెరాలు కూడా తన చుట్టే 24/7 సోనియా మణికంఠ ఇద్దరు చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయంటే వాళ్ళు ఏ రేంజ్లో గేమ్ ఆడుతుర్రు. అసలు బిగ్ బాస్ కావాల్సిన గేమ్ వాళ్ళిద్దరు మాత్రమే ఆడుతుర్రు. ఏంటి అంటే తను నేను గేమ్ ఆడుతున్నాను ముందే చెప్పడము, నేనేంటో మీకు తెలుసా, నా గతం ఏంటో తెలుసా అని చెప్పి ఆ టాపిక్తో స్టార్ట్ చేయడం వల్లనే కానీ డిఫెండ్ చేసుకునే స్కిల్స్ కానీ అవతలో ఏదైనా మాట్లాడితే దాన్ని గట్టిగా పట్టుకొని లాగే విషయంలోకి వెళ్తే సోనియా మణికంఠ వీళ్ళు గట్టిగా ఇదే ఉండి కొంచెం సోనియా ఏంటంటే కొంచెం ఓవర్గా ల్యాగ్ చేసినట్టు మాట్లాడే టాపిక్స్ రైటే కానీ బిల్డప్ చేసుకుంటుంది. నేనే తోపు అన్న బిల్డప్ ఎక్కడో చూపించుకుంటుంది కదా, అదొక్కడి కట్ చేసుకుంటే టాప్ 5 కంటెంట్. అంతే మణికంఠ కూడా అంతే. ఫిజికల్ గేమ్స్ ఆడడం ఒకటే కాదు కదా, మేబీ ఇంతవరకు వాళ్ళకి ఛాన్స్ రాలేదు, మేబీ ఆడేది ఉంటే తను కూడా ఆడొచ్చేమో. కానీ ఒకరు నెగిటివ్స్ని పట్టుకోవడం కానీ ఒకరు మాట్లాడుతున్నప్పుడు తనని తాను డిఫెండ్ చేసుకునే విధానం, తను మాట్లాడే విధానం చూస్తుంటే తను కూడా టాప్ 5 కంటెస్టే సారీ. సో అట్లాంటి వాళ్ళను అది వదిలేసి తను ఏడ్చింది, తను విగ్గు వీకేసింది, తను సింపతి కార్డు యూజ్ చేయడం వలన కాదు. వచ్చిన 4 రోజుల నుంచి కెమెరా మొత్తం అటెన్షన్ అంతా తన వైపే తిప్పుకుంటుండు అంటే ఇది కదా గేమ్. ఫస్ట్ వీక్లోనే ఒక్క పర్సనే తన చుట్టూ కెమెరాలు తిప్పుకుంటుండంటే అది గేమ్ ఆడినట్టే కదా. బిగ్ బాస్ గేమ్ అంటే ఓన్లీ ఫిజికల్ గేమ్సే కాదు కదా, అది బిగ్ బాస్ గేమ్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి ప్లీజ్. ఏది నెగిటివ్ కామెంట్ చేయండి, చేయొద్దండి. ఎందుకంటే తను బయటకు వస్తే తన మెంటల్ కండిషన్లో ఏదైనా వేసుకున్నాడు అనుకో, ఎందుకు అవసరమా. అంతేకాదు ప్రేరణ కూడా సూపర్ అదరగొట్టింది. మన నవీన్ గారు అయితే హైలైట్. ఒక్కొక్క పాయింట్ చెప్తే మణికంఠ కూడా వినాల్సి వచ్చి లొంగిపోయింది తన మాటలకి. ఈరోజైతే సూపర్ అంటే సూపర్గా ఉంది బిగ్ బాస్. మీకు కూడా నచ్చే ఉండొచ్చు, ఎవరిని తక్కువ చేసేది లేదు. అబ్బా తను లక్కీ డ్రాలో వచ్చినట్టుగా వచ్చింది, తనను చూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి వాదించిర్రు. కానీ యశ్విని గౌడ కూడా ఒక్కొక్క టాపిక్ తను ఎత్తి మాట్లాడినప్పుడు పర్ఫెక్ట్ మాట్లాడుతుంది. తను చీఫ్గా కరెక్ట్ అని నాకు అనిపించింది. తనను ఎంచుకున్నప్పుడు తననే ఎందుకు ఎంచుకుర్రు, ఇది సింపతి వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి చూజ్ చేసుకుర్రు అన్న వేలో వెళ్ళినప్పటికీ సోనియా దాన్ని లాగడం వలన అందరి మైండ్లోకి వెళ్ళింది అని ఫ్యామిలీ అక్కడున్న వాళ్ళు కూడా అనుకుర్రు. కానీ తను వచ్చి కత్తి పొడిచినప్పుడు తను చెప్పే ప్రతి విషయం కూడా ఏదో చెప్పాలి అన్నట్టు కాకుండా పర్ఫెక్ట్ వచ్చేసింది. అంత భాషా గారు కూడా అవును అన్నారు. తను ఏం చేస్తుండు ఎవరినైనా అబ్జర్వ్ చేస్తుంది. భాషా గారి దగ్గర తను ఒక్క చెప్పిందే కాదు, నా దగ్గర కూడా మీ లీస్ట్ ఉంది, మీరు ఏ పని చేస్తలేరు ఏం చేస్తలేరు అనేసి అనగానే ఓకే 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 అని చెప్పింది. సో తను కూడా నోరు మెదపలేనంత స్ట్రాంగ్ తను ఉంది. దీన్ని బట్టి యశ్విని గౌడ కూడా స్ట్రాంగే. చీఫ్గా ఊరికే గేమ్ ఆడకుండా ఎంచుకుర్రు అన్నదాన్ని మనమే అనుకోవాలి. అందుకే నేనైతే ఎవరి గురించి కాదు, ఇప్పుడు మణికంఠ గురించి పొగుడుతున్నా కాబట్టి మణికంఠకు ఫ్యాన్ అని కాదు, అందరి గురించి అదే చెప్తే ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎవరు బాగా ఆడితే వాళ్ళ గురించే మాట్లాడతా. ప్లీజ్ ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన కంటెస్ట్కి ఓట్లు వేసుకోండి. పోయినాక అబ్బా పోయిండు కదా తను వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ బోర్ కొడుతుంది అనేలాగా కాకుండా ఉన్న ఇద్దరే ఇప్పుడు ఆల్రెడీ మెయిన్గా బిగ్ బాస్ కెమెరా ఎవరి చుట్టూ తిరుగుతుంది, ఎవరి వలన మనం బిగ్ బాస్ అటెన్షన్ అయ్యి ఉన్నామన్నది వాళ్ళని కాపాడుకుంటేనే మన గేమ్ ముందుకెళ్తుంది కదా. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు అల్లరి చేస్తారు అనిపిస్తుంది. వాళ్ళు కాసేపు బయటకు వెళ్తే అసలు ఇంట్లో ఎందుకున్నాం రా అనిపిస్తుంది, ఇంకెప్పుడు వస్తారా అనిపిస్తుంది. సో వాళ్ళు అల్లరే ఇంటికి అందం. సో కొన్నిసార్లు కంటెంట్ ఇవ్వడానికి వచ్చిర్రు, అది ఎలా ఇచ్చిరా అన్నది లైఫ్లో బయటకు వెళ్ళాక వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మనం చూసేటప్పుడు నచ్చితే మాత్రం కంటెంట్లో బయటకు వెళ్ళనీయకండి. కంటెస్ట్లని లైక్ చేయండి. చూద్దాం ఈ వీక్ మళ్ళీ కొత్త జంటలు ఎవరన్నా వస్తారా, ఈ 14 మెంబర్స్లోనే ఒకరు వెళ్తారా అన్నది చూడాలి. నాకెందుకు అనిపించింది బేబక్క ఇంకా సీరియస్గా ఆడట్లేదు. నా మైండ్ సెట్ ఇదే అని అన్నప్పటికీ కూడా ఇంకా కొంచెం గట్టిగానే ఉండాల్సిందేమో అనిపించింది.
పృథ్వీకి కూడా మాట్లాడడం చాలా ఉంది. తను బయట ఎందనుకున్నా మణికంఠ ఏడ్చేటప్పుడు అబ్బా కన్నడ వాళ్ళు చాలా మంచోళ్ళండి సీరియస్గా. నిజంగా మన తెలంగాణ వాళ్ళు కన్నడ వాళ్ళు చాలా మంచోళ్ళు. మిగతా వాళ్ళు కాదు అని కాదు, అందరూ మన తెలుగు వాళ్ళమే మంచోళ్ళము బేసిక్గా. తను ఏడుస్తున్నప్పుడు పాపం మిగతా వాళ్ళకంటే అక్కడ వాళ్ళే ఉన్నారు. యశ్విని గౌడ పోయి కళ్ళకు నీళ్ళు తుడిచి ఓకే ఇది గేము వాళ్ళకంటే నువ్వేం తక్కువ కాదు అని చెప్పి నిఖిలు, పృథ్వీ వీళ్ళందరూ ఓదార్చే విధానాన్ని చూస్తుంటే నాకు బాగా నచ్చిర్రు. నామినేషన్ అన్నది ప్రతి వీక్లో ఉండాల్సింది, జస్ట్ అదొక ఆట, అది కూడా గేమే. నామినేషన్లో డిఫెండ్ చేసుకోవడం, నామినేట్ చేసే పాయింట్లు కరెక్ట్గా పెట్టుకోవడం అన్నది గేమ్ అంతవరకే. తర్వాత ఒక మనిషి ఏడ్చేటప్పుడు తనను ఓదార్చే విధానం కూడా గేమ్లో పార్ట్ కాదు, అది బయట మనకుండే హ్యూమానిటీ. సో హ్యూమానిటీ అన్నది వాళ్ళు చూపించుకుంటారు. నిఖిల్ నాకు ఈ విషయంలో చాలా బాగా నచ్చింది. పృథ్వీ కూడా క్యూట్గా నవ్వుతూ లేదు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు, ఈ ఒక్క వారమే కదా నువ్వెందుకు తక్కువ అనుకుంటున్నావు అని చెప్పి తనకు ధైర్యం చెప్పడం. పృథ్వీ ఆల్సో చాలా బాగుంది. సో బేబక్క లైఫ్లో చాలా యూస్ వచ్చిన కాబట్టి ఉన్న ఆపర్చునిటీయే నాకు చాలు అన్నట్టుగా సైలెంట్గా వెళ్ళిపోతుందేమో అని అనిపించింది. అక్క ఇంకా నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఈ వీక్ గేమ్ ఆడితే నిగ్గుతావక్క, ఏం ప్రాబ్లం లేదు. అందరికీ ఆల్ ది బెస్ట్. నామినేషన్లో ఉన్నోళ్ళకు చూద్దాం, ఈ రోజు నుంచి గేమ్ స్టార్ట్ అయితే కానీ ఎవరికి ఎక్కువ ముందెళ్తారా అన్నది, అది కూడా ఆర్గ్యుమెంట్ ఎలా వస్తుంది అన్నది చూద్దాము. ఇప్పటికైతే గుత్తమేస్తిర్రు ముగ్గురు అయ్యారు, చూద్దాం ముందుకు ఎట్లా వెళ్తుందో. వాళ్ళ పనులు వాళ్ళ వర్క్స్ ఎలా స్టార్ట్ అయితే ఏ వర్క్ ఇస్తాడో బిగ్ బాస్. బాయ్ ఫ్రెండ్స్.